యేసు రక్తము రక్తము రక్తము. పాడదామా? యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. పాడదాం, యేసు గట్టిగా పాడాలి. రక్తము ప్రతి ఘోర పాపమును కడుగునని మన యేసయ్య రక్తము. అప్పుడు కొడదాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన పరిశుద్ధ రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మనస్సాక్షిని శుద్ధి చేయని పాడదాం. చప్పట్లు కొడదాం. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. అలా పాడదాం. మనస్సాక్షిని శుద్ధి, మనస్సును శుద్ధి మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము. చేతులు పైకెత్తి, అందరూ చేతులు పైకెత్తి చెప్పడం. యేసు గ్లోరీ, ఆమేన్. గట్టిగా పాడదాం. అమూల్యమైన రక్తము. చేతులు బాగా పైకెత్తి. మనకి దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. అమూల్యమైన పరిశుద్ధ రక్తముతో మనం కడగబడ్డాము. రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును
కడుగును మన యేసయ్య ప్రతి పాపము రక్తము, తెలిసి చేసిన ప్రతి తెలియక చేసిన ఘోర పాపము ఆయన రక్తములో కడుగును సంపూర్ణంగా మన యేసయ్య పాపములు కడిగి వేయబడును. రక్తము సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను. సంహారమునే సంహార దూత ద్వారా వచ్చే దానిని దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. ప్రతి ఇంటి మీద వచ్చి కూర్చుంటున్న సంహార దూత, ప్రతి ఒక్క కష్టార్జితాన్ని మింగేస్తున్న సంహార దూత, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మింగివేస్తున్న సంహార దూత. ప్రియులరా, వాక్య భాగంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నేను 3 అంకెలు చదివినప్పుడు అందరూ చదవాలి. బైబిల్ ఉన్నాయా? ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి చూపించండి. ఓకే, గుడ్. బైబిల్ తెరవండి. కీర్తన మీ అందరికి ఈజీగా తెలుసు కదా, కీర్తన ఎక్కడ ఉంటుందో. ఏ బుక్ ఎక్కడ ఉంటుందో తెలియకపోయినా ఇది తెలుస్తుంది అందరికీ. మధ్యలో ఉంటుంది కనుక ఇలా తీసినట్టు వస్తుంది. కీర్తన 75వ అధ్యాయము. మీరందరూ తెలుగులో చదవాలని కోరుతున్నాను, ఇంగ్లీష్లో కానీ చదవకండి. ఓకే ఓకే, అందరం తెలుగులో చదువుదాం. 3 అంకెలు చదువుతాం. స్టార్ట్. 1 2 3. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. 8వ వచనం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్ష రసము పొంగుచున్నది, అది సంభారముతోను నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మృంగివేయవలెను. 9వ వచనం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించెదను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులరా, చాలా అద్భుతమైనటువంటి మాట. 10వ వచనం కూడా చూడండి. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ఈరోజు దేవుడు మనకిచ్చే మూలవాక్యము 75వ అధ్యాయము 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించు. ఈ మాట ఒక భక్తుడైనటువంటి సంగీత విద్వాంసకుడు, ఆయన పేరు ఆసాపు. ఏం పేరు ఆయన పేరు? ఆసాపు. ఆసాపు తాళాలు వాయిస్తూ ఉండేవాడు. ఏదైనా సంబరానికి ఉపయోగిస్తారు చూసారా, పెద్ద ఇత్తడి తాళాలు, ఘమ్ గల్ గల్ అంటాయి. అలాంటి పెద్ద ఇత్తడి తాళాలు వాయిస్తూ దేవునిని ఆరాధన చేసేవాడు ఆసాపు. ఇశ్రాయేలీలందరూ దేవునికి విరోధంగా కొన్ని సమయాలు ఉండటం ద్వారా దేవుడు వారిని పరీక్ష చేశాడు. వారికి శోధన కలగజేసి వారందరికీ జ్ఞానం రావటానికి వారిని దేవుడు శత్రువు చేతికి అప్పగించాడు. శత్రువు రాజు వచ్చి ఇశ్రాయేలీలందరినీ తీసుకెళ్ళిపోయినప్పుడు వారు అక్కడ శత్రువు దగ్గర ఉన్నప్పుడు, చెర అనుభవిస్తున్నప్పుడు, వారి చేత వెట్టి చాకరీ వారందరూ చేయించుకుంటున్నప్పుడు, పనులన్నీ అయిపోయిన తర్వాత ఆసాపు ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద అధికారిగా నిలబడ్డాడు. అక్కడ అడవిలో దొంగలు చెట్లు ఎవరు కొట్టుకుపోకుండా చూడటానికి ఆసాపును వేశాడు. ఇశ్రాయేలీలందరూ కూడా పొలాల్లో, తోటల్లో, అడవుల్లో ఉండి వారు భోజనాలు వండుకుని తిన్న తర్వాత అందరూ కలిసి వారు ఆరాధన చేస్తూ ఉంటే వారందరినీ ఆరాధనలో నడిపేవాడు ఆసాపు. ఆసాపు మంచి గాయకుడు, మంచి వాయిద్యాలు వాయించేవాడు. ఆయన తాళాలు వాయిస్తే గల్ గల్ అనిపోయి గూడాల్లో ఉన్న ఇశ్రాయేలీలందరూ బయటకు వచ్చి ఆరాధన చేసేవారు. అయితే ఒకరోజు ఆసాపుకి బాధ కలిగింది. ఇంత భక్తిపరుడైనా కానీ ఒకరోజు ఏమని బాధ కలిగిందంటే, దేవుడిని మనం నమ్ముకున్నాం, మనము మాట్లాడే దేవుడిని నమ్ముకున్నాం, మన పక్షముగా ఉన్నవాడు నిజమైన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఎందుకు శత్రువు చేతిలో ఉన్నాము? దేవుడు లేని ప్రజలు, నిజమైన దేవుణ్ణి కలిగి లేని
ఆ ప్రజల గురించి చూస్తూ వారు సంతోషముగా ఉన్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, మేడలు కట్టుకుంటున్నారు, మిద్దెలు కట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, బాగున్నారు. ఇంత ప్రార్థనలు చేస్తున్నాము, ఇన్ని వాక్యాలు నేర్చుకుంటున్నాము, ఇంత క్రమంగా ఉంటే మనం ఎందుకు ఇంత పాకీ జీవితం జీవిస్తున్నాము అనేది ఆసాపుకి కలిగింది. ఎవరు కలిగింది? ఆసాపుకి. చూడండి 74వ అధ్యాయంలో చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. చూడండి 4వ వచనం చదవండి. నీ ప్రత్యక్షపు గుడారములో 74వ అధ్యాయము 4వ వచనం. నీ ప్రత్యక్ష గుడారములో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు, విజయధ్వజములన్నీ తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డళ్ళు నెత్తినట్లుగా వారు కనబడదురు. ఇప్పుడు వారు గొడ్డళ్లను సమ్మెటలను చేత పట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు. ఇలాగ చేస్తున్నారు. 74వ అధ్యాయం 2వ వచనంలోకి వస్తే మొదటి నుంచి చూడండి. 74 దేవా నీవు నిత్యము మమ్మను విడినాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము ఏంటి? మమ్మల్ని విడిచిపెట్టేసావు, మాకు ఏంటి అప్పులు, ఎప్పుడు ఈ బాధలు, నువ్వు విడిచిపెట్టేవని ఆసాపు చాలా మనసు బాధ కలిగి ఏడుస్తూ దేవుని సన్నిధిలో అంటున్నాడు. ఏమంటాడంటే, నీవు మమ్మల్ని విడిచిపెట్టావు, ఇలాగుంది. ఎందుకంటే మాకంటే వారు బాగున్నారు, వీరు బాగున్నారు, వారి వ్యాపారాలు బాగున్నాయి, వీరి వ్యాపారాలు బాగున్నాయి, వారికి పిల్లలు పుట్టుతున్నారు, వీరికి పుడుతున్నారు, కష్టాలన్నీ మాకెందుకున్నాయి, నీవు మా మీద కోపగించేవని అలాగ బాధ ఎక్కువైపోయి ఆ బాధ అంతా ఎలా చెప్తున్నాడంటే, నీ స్వాచ్ఛ గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని మోచించిన నీ సమాజం జ్ఞాపకం తెచ్చుకున్నాము. 3వ వచనంలో శత్రువులు పరిశుద్ధ స్థలములో సమస్తమును పాడు చేయుచున్నారు, నిత్యము పాడైయుండు చోట్లకు విజయము చేయము అని ఇలాగా శత్రువులు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, వాళ్ళే బాగున్నారు, వీళ్ళే బాగున్నారు అని మొదలుపెట్టాడు ఆసాపు. అలా ఎందుకు చేసేయండి? 74వ అధ్యాయం అంతా మనం చూస్తే క్లియర్గా ఆయన దేవుని వైపు చూడకుండా మనుషుల స్థితిగతుల వైపు చూస్తున్నాడు. ఎటు చూశాడు? వీరికి ఇది జరిగింది, వారు బుల్లెట్ కొనుక్కున్నారు, వీరు కారు కొనుక్కున్నారు, వారికి చెరువులు పని చేసినాయి, వారికి పిల్లలు, ఈమె పుట్టు చీర కొట్టుకుంది, ఈమెకి నగలు చేయించుకుంది, చెవులు చేయించుకుంది, ఈమె హారం చేయించుకుంది, ఆమె జోళ్ళు చేయించుకుంది, ఈమె గాజులు చేయించుకుంది, ఆమె బూజులు చేయించుకుంది, తలపాక అనేది ఏంటి ఇలాగా నాకు తెలిదేంటి మీ చేత చెప్పిందా? పాపిడి బొట్టని, చెవులో బొట్టని, గొలుసు అని, మూతికి పేదవులకి అన్నీ వారుకున్నాయి వీరుకున్నాయి అంటూ అనుకుంటాం కదా కొన్ని సమయాల్లో. ఆసాపు కూడా అలాగే అనుకున్నాడు. అప్పుడు ఆసాపుకి ఒకరోజు ఆత్మ గ్రహింపైన తర్వాత అప్పుడు ఆసాపు, నేను ఎందుకు వీళ్ళ వైపు చూస్తున్నాను, నేను దేవుని వైపు చూడాలి కదా అని చెప్పి దేవుని వైపు చూడటం మొదలుపెట్టాడు. ఆసాపు దేవుని వైపు చూడటం మొదలుపెట్టాక 12వ వచనం దగ్గర నుంచి ఆయనకి మనసు అంతా కూడా చాలా దీవెనకరంగా మారింది. అప్పుడు అంటున్నాడు, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగజేయుడు ఆయనే, నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి, మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. అందరూ అండర్లైన్ చేసుకోండి. అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి, బొగ్గులను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేసితివి. పగలు నీదే, అందరు చూడండి, పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. ఆగండి, చూడండి ఎంత అంటే 74వ అధ్యాయము మొదటి నుంచి చాలా మనసు బాధ కలిగింది. మాకేంటి ఇన్ని కష్టాలు, దేవుణ్ణి కలిగి ఉన్న మాకెందుకు కష్టాలు అనుకున్నాడు. తర్వాత ఆయన దేవుని వైపు చూడటం మొదలుపెట్టి, మా పురాతనం నుంచి ఎన్నో గొప్ప కార్యాలు చేసావు బాబు, ఇంకా గొప్ప కార్యాలు చేస్తావు, అరణ్యములో నీటినిచ్చావు, ఆహారం పెట్టావు, నీటి బొగ్గులను కలుగజేసావు, ఈ కష్టకాలంలో కూడా నీవు మమ్మల్ని బయట పాడేస్తావు,
అని విశ్వాసంతో మాట్లాడుతూ, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, దాని వెనక గొప్ప ఆశీర్వాదం కూడా వస్తుంది అని చెబుతూ ఎలా అన్నాడంటే, పగలు నీదే, రాత్రి నీదే. చాలా మందికి రాత్రి ఇష్టం ఉండదు. రాత్రి ఇష్టం ఉంటుందా చెప్పరే మీరందరని? అందరికీ పగలే ఇష్టం. ఎందుకంటే వ్యాపారానికి వెళ్ళిపోవచ్చని, పనికి వెళ్ళిపోవచ్చని, ఆ డబ్బులు సంపాదించుకోవచ్చని, గడ్డి కొయ్యొచ్చని, గేదె పాలు పితకొచ్చని, అమ్మేయచ్చని, కిరాణా తెచ్చుకోవచ్చని, పెళ్లి చేసుకోవచ్చని. రాత్రి ఏ పని జరగదు, అందరూ పండుకుంటారు. చాలామందికి రాత్రి ఇష్టం ఉండదు. కానీ నీకు ఇష్టం లేదనే సంగతి దేవుడికి నువ్వు చెప్పినా, రాత్రి రాత్రే, పగలు పగలే. ఆ రాత్రిని కూడా నువ్వు స్వీకరించాలి, పగల్ని స్వీకరించాలి. పగలు ఎంత ఉపయోగపడుతుందో ఉపయోగం లేని రాత్రిని కూడా మనం స్వీకరించాలి. ఆసాపు అంటున్నాడు, దీవెన తీసుకోవాలి, శోధన తీసుకోవాలి. పగలు నీదే, రాత్రి నీదే, రాత్రి నీదే. సూర్య చంద్రులను నీవే నిర్మించి. డబ్బులు ఐశ్వర్యం వచ్చేది, ఒకరోజు ఆనందం ఉంటుంది. డబ్బులు రాని సమయంలో వేరే చోటకు అప్పుకి వెళ్ళినప్పుడు కూడా, అప్పుడు కూడా నువ్వు దేవుని యందు సమాధానంగానే ఉండాలి. ఆరోగ్యమందు స్తుతించడమే కాదు, బలహీనతలో కూడా. ఎందుకంటే ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. కొంచెం శ్రమ పెడతాడేమో, కొన్ని శోధనలకి గురి ఎందుకు అవుతామంటే ఆయనకు మనం దూరం అయిపోతుంటాం. ఇవన్నీ తెలుసుకున్న ఆసాపు ఈ 75వ అధ్యాయంలోకి వచ్చినప్పటికి అన్నాడు, ఏంటి బోడి అలబాగోటం ఎలబాగోటం, దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. ఈరోజు శుభవార్త ఏంటంటే మీ అందరికీ, మీరు హెచ్చింపబడే దినము ఈరోజు. మీరు హెచ్చింపబడే దినం ఈరోజు. నమ్మిన వారందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఈ సంవత్సరం అందరూ హెచ్చింపబడతారు. నేను మీతో ఉంటాను ప్రార్థించడానికి. దీవించే దేవుడు మీ ఇంటి ముందు ఉంటాడు. భయపడకండి. తీర్పులోకి వచ్చే మనం, నీ దుఃఖము దేవుని సన్నిధికి వెళ్ళేది, నీ కన్నీళ్ళు, నీ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళిపోయింది. కనుక దేవుడు కృపా ద్వారము తెరిచాడు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీ కుటుంబంలో, నీ సమాజంలో, మీ బంధువుల మధ్య. ఎందుకంటే నీ యథార్థతను ఆయన చూసి ఉన్నాడు, నీ మంచి మనస్సాక్షిని చూసి ఉన్నాడు. నేను ఇంత యథార్థంగా ఉంటే నాకు ఎన్ని కష్టాలైనా ఏడ్చావు కదా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను హెచ్చించును. ఆమెన్. అందుకనే పైన ఒక మాట అంటాడు, 6వ వచనం, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. మనం అందరం బాగోవాలని తూర్పు నుంచి వస్తుందేమో అని ఈశాన్యం పెద్దగా చేసుకుంటాం, దిశలు పెట్టుకుంటాం. అక్కడ ఏదైనా ఉంటే తీసి అటు ఖాళీ పెడతాం, ఇటు ఇంకోటి పెడతాం, ఇటు బరువు అయిపోతుంది అంటాం. నేను ఒక చోట సేవ చేస్తుంటే ఆ చర్చ్ ముందు ఖాళీ ఉందని ఆ గ్రౌండ్ అడిగాను. మీటింగ్ పెట్టుకుంటాం. ఒకరోజు యవనస్తుల మీటింగ్ అంటే ఆయన ఫ్రెండ్ ఎవరో ఉంటే ఆయన చెప్పి కవర్ పంపాను. ఆయన అంటున్నాడు, అవి ఆ స్థలంలో ప్రార్థన అడితే అందరూ వచ్చారనుకో బరువు అయిపోతుంది అన్నాడు. ఏదో ఇతనే భూమిని మోస్తున్నట్టు. ఆయన నవ్వి, పాస్టర్ గారు ఆ పక్కన ప్రార్థన అడితే బరువు అయిపోతుంది అంటే, ఆ పక్క అంతా తేలిగ్గా ఉండాలంటండి అన్నాడు, ఖాళీగా ఉండాలంటండి. నేనన్నాను, మనం ప్రార్థన పెడితేనే ఆ స్థలం ఆశీర్వదించబడుతుందని చెప్పండి అన్నాను. మళ్ళీ ఈయన ఫోన్ చేశాడు, ఏమండి షావుకర్ గారు, ఆ పాస్టర్ గారు ప్రార్థన పెడితేనే మీ స్థలం బాగుంటుందట, లేకపోతే బరువు అయిపోద్ది అన్నాడు. ప్రార్థన పెట్టకపోతే బరువు అవుతుంది. ఎందుకంటే ప్రార్థన పెట్టకపోతే పాపం చేరిపోద్ది. ప్రార్థన పెడితే పరిశుద్ధత ద్వారా అది దీవెనగా మారుతుంది. ఇప్పుడు ఆ స్థలంలో పెట్రోల్ బంక్ వచ్చింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. బోళ్ళంత వ్యాపారం జరుగుతుంది. లారీలు వెళ్తే బరువు అయిపోదా? బస్సు వెళ్తే బరువు అయిపోదా? కారు జనం ఆయిల్ వేయించుకుంటే బరువు అయిపోదా? దీనులు దేవుని బిడ్డలు బైబిల్ ఎట్టుకెళ్తే బరువు అయిపోతుందా? ఇదంతా కూడా మన పిచ్చి అనమాట. ఇప్పుడు వాస్తు చూడకుండా ఎవడిల్లు కడుతున్నాడు? దిశలు బాగుగా పెట్టుకోకుండా ఎవరైనా కడతారా? అందరూ చిన్నోడైనా పెద్దోడైనా ఒక వాస్తు చూసే వారిని, గొప్ప వాళ్ళని తీసి పిలుస్తారు. ఎవరు పెళ్లి చేసినా అన్ని ముహూర్తాలే.
ఎవరు ఇల్లు కట్టినా అన్ని దిశలే. ఎవడైనా బాగున్నాడా చెప్పరే? అన్ని వాస్తు ప్రకారమే అన్ని రకాలు కట్టిన వాడే, దిశలు పెట్టుకున్నవాడు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకులో అప్పు ఉంది, డ్వాక్రా అప్పు ఉంది, ఇంకెక్కడ అప్పు ఉంది, స్టేట్ బ్యాంకులో అప్పు, ఆంధ్ర బ్యాంకు. వాళ్ళు 2-3 వాయిదాలు చూస్తారు, తర్వాత అందరూ జీప్ వేసుకుని వచ్చేస్తారు, నోటీస్ అంటించేస్తున్నారు. ఇంత వాస్తు బాగున్నా కూడా ఏంటి? అందుకని ఆశాబ్ అన్నాడు, ఆ ప్రజలతో చెప్పాడు, ఆశీర్వాదము, ఎదుగుదల, ఆస్తికర్త అవటం, బాగుపడటం, ఏమన్నాడు? తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చును. ఆయన ఒకరిని తగ్గించును. నీకు ఏది కావాలని అడిగేవో, ఏ శ్రమలో కుమిలిపోయావో, నా పక్షంగా ఎవరు లేరని ఏడ్చావు కదా, నీ పక్షంగా ఒకడున్నాడు. ఆయన దైవ కుమారుడు, ఆయన దైవ సంభూతుడు, ఆయన సృష్టికర్త, ఆయన యేసు నీ పక్షముగా ఉన్నాడు, నీ పక్షముగా ఉన్నాడు. మీరందరూ ఇప్పుడు నాకు భయం ఏంటంటే, మీరందరూ కార్లు వేసుకుని రాబోతున్నారు, సొంత కార్లు వేసుకుని రాస్తారు. మీరందరూ కూడా మీ కుటుంబాలతో బంగారాలతో వస్తారు. మీరందరూ వేసుకొచ్చే కార్లు పెట్టుకోవడానికి కూడా స్థలం చూడాలి ఇప్పుడు నేను. ఎందుకంటే ఈ సంవత్సరం అయిపోతుంది, డోర్ ఓపెన్ అయింది, అప్పులు పోతాయి, మీ దగ్గరే డబ్బు ఉంటుంది, మీరే అనేక మందికి ధర్మమూర్తులుగా ఉంటారు. ఎందుకంటే ఇంతవరకు నీవు తగ్గింపులో ఉన్నావు, నిన్ను తగ్గించాడు, ఇప్పుడు నీ టైం వచ్చింది, నీవు పగలలోకి రాబోతున్నావు. ఈ సంవత్సరము దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు, దిక్కులేని నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఆయన హెచ్చిస్తున్నాడు. హెచ్చించువాడు ఆయనే. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హెచ్చించువాడు ఆయనే. నా బిడ్డకి ఏదైనా దారి చూపుని అడిగేవేమో, ఎవరినైనా ఉద్యోగం అడిగేవేమో, ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాం స్థలం అడిగేవేమో, లేదా ఇల్లు అడిగేవేమో, అందరూ తృణీకరించారని ఏడుస్తున్నావేమో. నీ కష్టాన్ని ప్రభు చూశారు, ఆయన తీర్పు తీర్చారు. ఈ సేవకుడి ద్వారా ప్రకటిస్తున్నాడు, నీ వాటా నీకు వస్తుంది, ఆయన నిన్ను హెచ్చిస్తున్నాడు. పేతురు పత్రికలో ఒక మంచి మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 1 Peter chapter 5:6. తొందర చదవండి. పేతురు రాసిన పత్రిక. ఇది ఎక్కడ ఉంటుందో తెలియదు కొంతమందికి, ఆది కాండంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వెనక్కి వెళ్ళండి, ఇటు పత్రికల్లోకి వెళ్ళండి, సువార్తల తర్వాత రండి, చదవండి తొందరగా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి. దేవుడు తగిన సమయమందు, ఆమేన్, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, అమ్మా అయ్యా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద, అమ్మో, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులయుండుడి, దీన మనస్కులయుండుడి. ఏమన్నాడు? అందరు చదవాలి ఈ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఒకవేళ మీరు ఎవరికైనా బైబిల్ లేకపోతే రాకపోతే అక్కడ ఎల్ఈడి మీద వస్తుంది చూడండి, వాక్యం చదవండి. దేవుడు గట్టిగా చదవాలి, మూడు అంకులు చదువుతాను. 1 2 3. దేవుడు గట్టిగా చెప్పాలి. ఏ సమయం? దేవుడు తగిన సమయమందు. తగిన సమయం వచ్చేసింది. అది ఈ నెల, ఈ రోజు నుండే నీకు తగ్గ టైం వచ్చింది. నీకు మంచి సమయం ఆసన్నమైంది. తగిన సమయము, నీళ్లు ద్రాక్షారసముగా మారే సమయము, గర్భఫలము కలిగే సమయము, ఇల్లు కట్టే సమయము, పెండ్లి చేసే సమయము, ఉద్యోగములో జాయిన్ అయ్యే సమయము, ఆయన నిన్ను హెచ్చించు సమయము. అందరూ వాక్యాన్ని చదవాలి. 3 అంకులు చదవాలి. 1 2 3. ఎస్, గట్టిగా చెప్పాలి. గట్టిగా, నాకు వినబడట్లేదు వెనకాల నుంచి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైయుండుడి. నీ దీనత్వాన్ని, నీ దీన మనసుని, నిన్ను ఆయన చూచేరు. హల్లెలూయా చెప్పండి.
మనకి కష్టాలు ఉన్నప్పుడు అందరికీ లోకు అయిపోతాం మనం. నీ మెడలో బంగారం లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు కూడా విలువ ఇవ్వరు. ఇస్తారా? నువ్వు పెళ్ళికి వెళ్ళావు అనుకో, నిన్ను ఎక్కడ కూర్చోబెడతా తెలుసా? అక్క కొంచెం సాంబార్ దగ్గర కూర్చుంటావా, కొంచెం వంట మనుషులు నువ్వు ఉంటే ఆడు ఉప్పు కరెక్ట్గా వేస్తాడు, అక్కడ ఉండు. సరైన సారీ లేకపోతే, నీ స్థితి బాగోకపోతే ఎక్కడ పెడతారు వాళ్ళు? మన బంధువులే. నీ అక్కే పెడుతుంది, నీ చెల్లి పెడుతుంది, మీ అన్న పెడతాడు, మీ తమ్ముడు పెడతాడు. నువ్వు నాతో ఉంటే విలువ తగ్గిపోతుంది అనుకుని నిన్ను ఆ ఆకులు తీసే చోటుకో, వంటలు కాడుకో, పెళ్ళికి కూడా మేము అందరం వెళ్తాం, నువ్వు ఇంట్లో ఉండు. ఎందుకంటే నువ్వు నా సంబంధం కనుక ఎవరు రాకుండా చూసుకొని నిన్ను 4 బూర్లు నీ చేతికి అక్కడ కూర్చోబెడతారు. నువ్వు పప్పు బూర్లు తింటూ ప్రసాదం తింటూ ఆ పెళ్ళిని నువ్వు లైవ్లో చూడటమే. టీవీ పెట్టి చూసుకోక అంటుంది, అన్నయ్య అంటాడు. అదే అన్నీ నీకు ఉన్నాయనుకో, నువ్వు ముందు ఉండాలి. వెనక్కి నెట్టివేయబడిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఆయన బిడ్డవి, నీ కన్నీళ్ళు దేవుడు చూశాడు. ఎవరైనా మనం తక్కువగా చూసినప్పుడు మనం బాధపడటానికి చెప్పడానికి ఉండదు. అంతే కదా, నా స్థితి ఇంతే కదా, నా దరిద్ర స్థితిని బట్టి మీరు ఎలా మాట్లాడతారు? మాట్లాడండి. నా పిల్లలంటే మీకు విలువ లేదు, నా కుటుంబం అంటే మీకు గౌరవం లేదు, మాకు ఆస్తి లేదు కనుక, మాకు ఐశ్వర్యం లేదు కనుక, మేము అందంగా లేం కనుక మీకు కనబడట్లేదని ఏడ్చావు కదా. నువ్వు దీనులుగా ఉన్నావే, నీ దీనత్వాన్ని దేవుడు చూచాడు. దేవుడే నిన్ను పైకి హెచ్చిస్తా ఉన్నాడు. ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు మాట్లాడుతున్నది తగిన సమయము. ఆమెన్. మీరందరూ సిద్ధపడిపోండి, ప్రార్థన పూర్వక సిద్ధపడండి. దేవుడిచ్చేటువంటి దీవెన ద్వారా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, ఎక్కడ పెట్టుకోవాలో అన్ని రకాలుగా ఆలోచన చేయండి. రోగము పోయే సమయం ఇది, ఐశ్వర్యము కలిగే సమయం ఇది, ఆత్మలో రక్షణ పొందే సమయం ఇది. ఆయన అంటున్నాడు పేతురు పత్రికలో అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడు, అందరు కుడి చేయి పైకి ఎత్తి చెప్పాలి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. కజ్జాలు ఆడటం మానేయాలి. మరి ఎంతమంది కజ్జాలు ఆడుతున్నారు? చప్పట్లు కొట్టండి. బూతులు మాట్లాడుతున్నారా? భర్త మీద బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారా? భార్యను తిట్టే వాళ్ళు ఉన్నారా? ఈ రోజు నుండి మానేయండి, స్టాప్ చేయండి. ఎందుకంటే ఆశీర్వాదాలు వచ్చే సమయం. మీ భార్యల్ని కూడా విలువగా మాట్లాడండి. భర్త ఎప్పుడు కూడా భార్యకి విలువగా మాట్లాడాలి. నలుగురిలో ఉన్నప్పుడు కూడా భార్యని గౌరవంగా మాట్లాడాలి. అది నేను నా భార్య ఆలోచన చేసి చెప్తావా అనాలి. దానికి ఏం తెలియదు, అది ఎర్రిదది అన్నావు అనుకో, ఆశీర్వాదం రాదు. మా ఆయన ఇరుబాగులోడు, ఆడికి ఏం తెలియదు, నేను మాట్లాడతానులేండి, మీరు వచ్చేయండి, మేము అగ్రిమెంట్ చేసేసుకుందాం, ఆయన వచ్చి సంతకం పెడతాడు. అలా మాట్లాడద్దు. నీ భర్త నీ కిరీటం, నీ భార్య నీకు చాలా ఉన్నతమైనటువంటి లైఫ్ పార్ట్నర్. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఈరోజు ఇంతవరకు అంటే తిట్టుకోటాలు, కొట్టుకోటాలు, కోపాలు, తాపాలు, ఎందుకంటే డబ్బు లేక, ఆస్తి లేక. ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు అందరూ హలో మీరు చెప్పాలి. ఇంతవరకు ఏమేమి ఉన్నాయో తెలియదు కానీ అందరూ కూడా 7 రెట్ల ఆశీర్వాదం పొందుతున్నారు. తగిన సమయం వచ్చింది. ఫైనల్గా ఒక మాట చెప్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోకి రండి. ద్వితీయోపదేశకాండము బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము. హెచ్చింపు వచ్చేసింది. ఈరోజు మనం చేయవలసిన ఒక మంచి పెద్ద పని ఏంటంటే, ఆయన చాలా పెద్ద మాట తెలియపరుస్తున్నారు. 28వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. అందరూ చదువుతారు ఆ మాట? చదవండి. 1 2 3. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. దీవెన సమయం ఇదే. ఈరోజు మీరు చేయవలసిన పని ఏంటంటే, అక్కడ ఏమన్నాడు, ఆయన ఆ మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నీడల. మొన్న ఒక మనుషుడు వచ్చాడు, వాడు బొగ్గలాగా గీరీసినట్టు అయిపోయింది. ఏడుపు ముఖంతో వచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నాను అన్నాను. వాళ్ళు వెళ్ళిపోయాక మాట్లాడుతానండి అన్నాడు. చెప్పాను నన్ను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దగ్గరికి వచ్చి, మా ఆవిడ నన్ను ఇలా పీకేసిందండి అన్నాడు. ఆయింట్మెంట్ రాసుకుని వచ్చాడు. బాబు ఎందుకు పీకేసింది మీ ఆవిడ అన్నాను. పీకేసిందండి బాబు, ఇంకా తప్పించుకున్నాను, లేకపోతే ఈ పక్క కూడా పీకేసిందండి అంత. ఇప్పుడు ఏం చేయాలి నేను అన్నాను. కొంచెం మా మిస్సెస్తో మాట్లాడండి అన్నాడు. ఇద్దరికి చాలా గొడవ అయింది. సరే వెంటనే వెళ్తే వేడి ఎక్కువ ఉంటుందని 2 రోజులు ఆగి వెళ్ళాను. తైలాభిషేకం లేని రోజు వెళ్ళాం. వెళ్ళి, ఏమ్మా ఏంటి ఎలా ఉన్నా, అయ్యో పాస్టర్ గారు వచ్చారా, మంచి టీ కాఫీ కలిపేసింది, మంచిగా పెట్టింది, ఏముందండి అని. అదే ఇతను పీకేసేవంటే ఏంటమ్మా అన్నాడు. మంచిగా మాట్లాడండి, బాగా చెప్పింది. పాస్టర్ గారు ఈయన పీకటమా పీకి తీసేయటమా అంది. అమ్మ బాబో ఇంకా బ్యాటరీ స్పీడ్గానే ఉంది. పీకటమా పీకి తీసేయటమా. 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక్కొక్క లేడీ పీకెత్తదట. నన్ను ఎక్కడ పీకేద్దాం భయం వేసింది నాకు. ఏమంత తప్పు ఏం చేసాడమ్మా అన్నాను. ఏమండి పాస్టర్ గారు, మా తోటికోళ్ళలో ఫ్లాట్ కొనుక్కున్నారు, వాళ్ళ స్థలం ఈ పెద్ద తోటికోళ్ళ వీళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వచ్చింది. ఈ మనుషుడు చేసిన పని చెప్తున్నాను నేనండి. ఎవరికో నాకు చెప్పకుండా జామీన్ సంతకం పెట్టాడు. దానివల్ల జీతంలో 10,000 కట్ అయిపోతుంది. ఏంటి 10,000 తక్కువ వస్తుందా అని ఆలోచన చేశాను. నీ శాలరీ రిసిప్ట్ పెట్టరా అంటే తెచ్చాడు. వచ్చే శాలరీలో 10,000 ఈఎంఐకి. ఏం చేసేవరా అంటే ఆడికి సంతకం పెట్టాను, ఆడు కట్టడం మానేశాడు, ఇది వెళ్ళిపోతుంది. మరి పే కాకపోతే ఏం చేయమంటారు చెప్పండి. నువ్వేం చేద్దామని పీకి తీసేస్తానండి. ఆడు పీకి తీస్తే దీని పీకులో థాట్ ఉంటుందా చెప్పరా మీరందరూ? గట్టిగా చెప్పండి. మరి పీక తీయొచ్చా? పీకాలా? మీరు ఏం చేయాలంటే నెమ్మదిగా సున్నుండబెట్టి పాలు ఇచ్చి జ్యూస్ ఇచ్చి, భర్త అలా చేయకరా, మంచిగా ఉండాలి, ఏవండి అనండి. సేవండి అనండి. ఏదోటి అని మొత్తం మీద లైన్ చేసుకుని భర్తకి మంచిగా చెప్పండి. మీరే తల్లిలా చెప్పాలి, మీరే కౌన్సిలింగ్ ఇవ్వాలి. మనం అలా చేసుకుంటే ఎలాగా? నేనన్నా నాకు జాయిగా చెప్పొచ్చు కదమండి. అలాగే ఎప్పటి నుంచో చెప్పుకొస్తానండి. శ్రీరామ్ చిట్టుకు కూడా పెట్టాడండి నేను ఇంతకుముందు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పెట్టాడండి, అందుకే పీకేశానండి. ఇన్ఫెక్షన్ చచ్చిపోయాడు అనుకో, నువ్వేమైపోతావు అంటే, సర్లే ఇంకేం చేయలేండి, చెప్పండి మీరు అని చెప్పాను. రే ఎప్పుడు సంతకం పెట్టకురానండి, పెట్టనండి అన్నాడు. ప్రియులరా, కొట్టేయకండి, పీకేయకండి, బాధేయకండి. మొన్న ఇంకొకటి వచ్చాడు, ఆడంటే మా ఆవిడ అది ప్రతిసారి ఇడ్లీ పెట్టి ఇలా మొట్టుకేస్తున్నాడు, టిఫిన్ తిన్నప్పుడు మొట్టుకేస్తున్నాడు, చెబుతుందని పెడుతుందండి, కొడుతుందండి. నేనన్నా వాళ్ళకు కూడా నువ్వు మొట్టుకాయలు వేయకున్నాను, వేయనండి అంది. మీకు కూడా చెప్తున్నాను, మొట్టుకాయలు వేయకండి, కొట్టకండి, తిట్టకండి, వారికి మంచిగా చెప్పండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. మీరు ఏది చేసినా మీ భార్యలకు చెప్పి చేయండి. కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే మంచి రోజులు వచ్చేసినాయి. ఈ రోజు నుండి తగిన సమయం ఇది. దేవుడు మిమ్మల్ని హెచ్చించును. ఆజ్ఞలు పాటించాలి. అందరూ లేచి నిలబడదు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, అయ్యా నీ మాట వింటాను బాబు, ఇక నీ ఆజ్ఞలు పాటిస్తాను, నేను తప్పులు చేయనయ్యా. ఈ దరిద్ర స్థితి అంతా కూడా నువ్వు తీసేస్తున్నావని నీ సేవకుడు ద్వారా మాట్లాడావు. ఫైనాన్షియల్గా బాగుగా లేక చిక్కుపోయావా? అవమానంతో కురింగిపోతున్నావా? వడ్డీలు కట్టలేకపోతున్నాను ఏడుస్తున్నావా? ఐశ్వర్యవంతుడు యేసు దగ్గరికి వచ్చావు. అందరూ 2 చేతులు పైకి చాపి, ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకి చాపి, నీ మాట విన్నాను, శ్రద్ధగా జీవిస్తాను,
ఆజ్ఞలు పాటిస్తానయ్యా. ఇక నేను పాపము చేయను బాబు. కరుణామయుడా, అందరు 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి, కరుణామయుడా యేసు ప్రభువా, నా చెయ్యి పట్టుకోవా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ బిడ్డగా స్వీకరించు, నీ బిడ్డగా స్వీకరించు, నాకు తండ్రిగా నీవు ఉండాలి. అందరూ ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను 2 అంతలుగా దీవించు. హెచ్చించువాడు నీవు, దీన మనసుతో ఉండమన్నావు. నేను తగ్గించుకుంటున్నాను. నేను నీ అందు విధేయతగా ఉంటాను. నీ శరణుజొచ్చి ఉంటాను. నా ఇంటికి యజమానుడిగా ఉండాలి, నా వ్యాపారానికి యజమానుడిగా ఉండాలి, నా ఇంటికి కాపరిగా ఉండాలి. నా దీన స్థితిని ఎరిగి నాతో మాట్లాడేవి. ఈరోజు నిన్ను నమ్మిన వారు దరిద్రులుగా ఉండరు బాబు. నువ్వు తలగా చేసేవాడువే. నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చెయ్యను అని మాట్లాడావు. చెప్పుకోలేక ఏడుస్తున్నావా? చెప్పుకోలేని బాధతో ఉన్నావా? దేవుడి దినము నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ చెయ్యి విడువడు. దుఃఖములో ఉన్నవా? దారి లేదు బయటపడటానికి. మునిగిపోయాను, పడిపోయాను ఏడుస్తున్నావా? నాకున్న రోగం ఎలా తగ్గుతుంది? నాకెప్పుడు గర్భఫలం వస్తుంది? నేను ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాను? మరలా అందరి ముందు నేను నిలబడ్డానని, నేను తలగా ఉన్నానని ఎప్పుడు కనపరుచుకుంటాను ఏడుస్తున్నావా? దేవుడి దినమే ద్వారము తెరుస్తా ఉన్నాడు. దేవుడి దినమే నీ పట్ల తగిన సమయం అనుగ్రహిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు పాటించడానికి సిద్ధపడు. దేవాని ఆజ్ఞలు పాటిస్తాను, కుటుంబాన్ని విధేయతగా చూసుకుంటాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను. 7 మార్లు యేసు అని పిల్లని. 1 2 3 4 5 6 7. అందరూ ప్రార్థన చేయండి. మీకేం కావాలో అడగండి. నీ కన్నీళ్ళను ఆయన చూస్తున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా.